వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. అన్ని సూపర్ డూపర్ హిట్స్ పాడిన ప్రణవి గారు ఒక్కసారిగా సింగింగ్ ఆపేశారు, ఇండస్ట్రీలోకి రావటం మానేశారు, ఎక్కడ కనిపించడం మానేశారు. కంప్లీట్ గా ఒక హౌస్ వైఫ్ గా, ఒక అమ్మగా, ఒక కోడలుగా అలా ఇంట్లో ఉండిపోయారు నాలుగు గోడల మధ్య. ఎందుకు అంటే ఏమని చెప్తారు? చాలా హ్యాపీగా ఉండిపోయానని చెప్తాను. ఇట్ ఈస్ మై ఓన్ చాయిస్. అంటే నేను చాలా మందిని చూసాను, నా ఫ్రెండ్స్ అయినా లేకపోతే వేరే సెలబ్రిటీస్ అయినా ఎవరైనా సరే, పిల్లలు పుట్టాక అఫ్ కోర్స్ కెరీర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఉమెన్, ఎస్పెషల్లీ ఉమెన్. తన ఇండివిజువాలిటీ, సెల్ఫ్ సస్టైనబిలిటీ, సెల్ఫ్గా నుంచోవడం అది ఉండాలి. అది ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ కూడా ఇస్తుంది. బట్ నా మటుకు నాకు వాళ్ళు ఎంత బాధపడ్డారు పిల్లలతో లేకుండా, వాళ్ళ చైల్డ్హుడ్ అంతా ఎంత మిస్ అయిపోయింది అది నేను చూసాను. అండ్ పర్సనల్ గా ఐ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ చైల్డ్హుడ్. చాలా ఆనందంగా పెరిగాం మేము, ఆడుతూ పాడుతూ మంచిగా పెరిగాం మేము. అలాంటి చైల్డ్హుడ్ మా అమ్మాయికి ఇద్దామని మేము అనుకున్నాము. సో రఘు ఎలాగో సంపాదించాలి కాబట్టి, వాళ్ళు చూసుకోవాలి కాబట్టి నేను హ్యాపీగా మా అమ్మాయితో ఉన్నానండి. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి పాడుతున్నా నేను. అంతేనా? సో అంటే నేను పాత ఆర్టిస్టులు చాలా మంది ఇంటర్వ్యూస్ చేశాను, వాళ్ళు చెప్తుంటే వినేవాళ్ళం మేము. పెళ్ళైన తర్వాత మా వారు రిస్ట్రిక్షన్స్ పెట్టారు, ఇంకా సినిమాలలో చేయకూడదు, సినిమాలోకి రాకూడదు, సినిమా మనిషి అనిపించుకోకూడదు, నువ్వు ఇంటికి మాత్రమే పరిమితం అవ్వాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఒక భార్యగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే విన్నాం ఆ రోజుల్లో. బట్ నెక్స్ట్ జనరేషన్ చూస్తే పెళ్లికి అసలుకి వర్క్ కి సంబంధమే లేదు, పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డే కూడా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. అలాంటిది మాస్టర్ మీరేమన్నా రిస్ట్రిక్షన్స్ పెట్టారా ప్రణవి గారికి? అట్లా అసలు 1% కూడా పెట్టండి. ఎందుకనంటే చాలా ఇష్టం సింగింగ్, వీళ్ళ ఫీల్డ్ అంటే కూడా. పాటలు అంటే ఇష్టం. పాటలు అంటే బేసిక్ గా యూనో చిన్నప్పటి నుంచి మా నరనరాల్లో కూడా పాటలు అంటే అలా ఇమిడిపోయాయి. ఇష్టం కంటే ఎక్కువ హీ రెస్పెక్ట్స్ దట్ ప్రొఫెషన్. ఒకటి ఒకటైతే నేను అంటే ఐ డోంట్ రికమెండ్, నేను ఎక్కడికి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా నేను చెప్పలేనేమో కానీ, బట్ తనకు వచ్చిన వర్క్ తను నాకు ఎప్పుడన్నా చెప్పి ఇట్లా నేను రికార్డింగ్కి వెళ్తున్నాను అని చెప్పిందంటే మటుకు హ్యాపీగా నేనే వెళ్ళి డ్రాప్ చేసి పిక్ చేసుకుని వస్తాను. అది ఏ టైం అయినా. సో నా షూటింగ్ మాక్సిమం లేని టైంలో తనని డ్రాపింగ్ కానీ పికప్ కానీ నేనే చేసుకుంటాను. అండ్ వెళ్ళంగానే ఏం పాడాను ఏంటి అని మళ్ళీ వచ్చేటప్పుడు వినిపిస్తుంది. సో నాకు అసలు ప్రాబ్లమే లేదు, అసలు అట్లాంటి ఆలోచనే లేదు ఫస్ట్. ఓకే. సో ప్రణవి గారు పాడిన పాటలలో మీకు బాగా నచ్చిన పాట అంటే ఏమని చెప్తారు? నాకు ఎవర్ గ్రీన్ తనది కొరియోగ్రాఫ్ చేసి నేనే కొరియోగ్రాఫ్ చేశాను. కరెక్ట్ తను పాడిన పాటకి కోఇన్సిడెన్స్ అది. ఇప్పుడు ప్రణవి గారు పాడతారు, మీరు కొరియోగ్రఫీ చేయాలి. అది మెలోడీ సాంగ్, అది స్లో మోషన్ సాంగ్. అది స్లో మోషన్ లోనే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ వస్తాయి. గుసగుసలాడే అని నాని గారిది జెంటిల్మెన్ సినిమా, గుసగుసలాడే అని. అండ్ ఆ సాంగ్ తోటి ఇంకో 10 days లో నా మ్యారేజ్ ఉంది దీంతో. అండ్ ఆ రోజే లాస్ట్ షూటింగ్. సినిమాలో కూడా షూటింగ్ వైజ్ గా ఆ పాటే లాస్ట్. అండ్ ఫస్ట్ కార్డ్ నాని గారికి ఇవ్వడం జరిగింది అక్కడే స్పాట్ లో. సో ఎందుకంటే ఆ తర్వాత పెళ్లి కొడుకు చేస్తారు, తర్వాత ఇంట్లో ఉండాలి, బయటకు వెళ్ళకూడదు, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అదే లాస్ట్ అనమాట. అండ్ దట్ వాజ్ మై మెమరబుల్, ఎందుకంటే గుర్తుండిపోతుంది కదా, అది ముద్రలాగా. సో ఆ ముద్రలాగా గుర్తుండిపోయేది ఏంటంటే అది కోఇన్సిడెన్స్, అది పర్ఫెక్ట్ కోఇన్సిడెన్స్ అది. సో అది నాకు చాలా ఇష్టం ఆ పాట. అండ్ అఫ్ కోర్స్ నేను చాలా మంది పాటలు వింటూ ఉంటాను. అండ్ ఇప్పుడు షూటింగ్స్ జరిగేటప్పుడు డైరెక్టర్స్ పిలిచి పాట ఇచ్చేటప్పుడు ముందు సింగర్స్ చాలా మంది వింటుంటాను, అందరిది వింటుంటాను, అందరిది బాగుంటాయి. అండ్ ప్రణవిది నాకు ఎక్కువగా ఇష్టం, అంటే తన మెలోడీ ఎక్కువ ఇష్టం నాకు. తనతోటి మెలోడీ సాంగ్స్ లో అసలు క్వీన్ అనాలి, సారీ. అంతేనా? అంటే ఆ పాడుతుంటే సెన్సిటివ్నెస్, టెండర్నెస్ ఉంటుంది వాయిస్ లో, అది చాలా బాగా ఇష్టం. బట్ రియల్ లైఫ్ లో అంత మెలోడీ ఉందా ఇంట్లో? మెలోడీ ఉంటది, ఎందుకంటే మెలోడీ ఉంటది 100%. ఆ వాయిస్ లో ఎంత మెలోడీ ఉందో ఇంట్లో కూడా సౌండింగ్ లో మెలోడీ ఉంటది. ఒకసారి చిన్న చిన్నగా వాయిస్ ఎక్కువ వినపడేది తందే ఇంట్లో. వినపడికి ఎందుకు అరుస్తావు అని అంటే, నా వాయిస్ ఇదే అని అంటే, అరే అవును
ఇది ఇంట్లో ఎట్లా అరుస్తారు ప్రణవి గారు? ఏం చెయ్యడు నేను చాలానే విన్నాను. ఫస్ట్ బుజ్జి, నెక్స్ట్ ఫస్ట్ మర్యాదగా చెప్తాను, వినిపించుకోడు, ఆ ఫోన్ చూసుకుంటూ ఏదో చూసుకుంటూ ఉంటాడు. ఓకే, అరే పక్కన ఉన్నా కదా నాతో మాట్లాడు కదా, అందులో ఏం చూస్తావు అంట. నేను ఒరే అంటాను. అంటే ఎందుకు అరుస్తావు పొట్టి అంటే, నువ్వు నన్ను రెచ్చగొట్టేసి మళ్ళీ అరుస్తున్నాను మళ్ళీ నా మీదే అంటే. ఓకే, చాలా బాగుంటుందండి మా ఇంట్లో. అంతేనా? సో మీరు పొట్టి అంటారా? అవునవును. ఆమె పొట్టని ఎవరు చెప్పాడు అసలు మీకు? అంగుళం పొట్టున్న పొట్టే కదా. అంతేనా? అది ఎవరు నాన్నగారి డైలాగ్, అంగుళం పొట్టున్న పొట్టే కదా. ఓకే, తనకి ఇష్టమైన సాంగ్ జెంటిల్మెన్. ఇప్పటికి మా ప్రణవి గారి వాయిస్ అలానే ఉందని మేము అనుకుంటున్నాం మా ఆడియన్స్ కోసం. థ్యాంక్ యూ. గుసగుసలాడే పదనిసలేవో తొలి వలపేమో బహుశా ఏదో జరుగుతోంది, అదే ఆనందంలో అదే తెలియని అలజడి 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 వావ్, అలజడి అలజడి అలజడి. ఒక్కసారిగా మారిపోతుంది. అదే ఇంట్లో కోవైసల్లాగా టంగా నడుస్తాం. ఇప్పుడేమో నేనే కార్లో ఎన్నిసార్లు వినుంటాను ఈ సాంగ్, అంత అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.